మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. మనం ఈ మధ్యనే మన మహారచయిత గోపీచంద్ గారు మన తెలుగువారికి పరిచయం చేసినటువంటి దేశీయ అంతర్జాతీయ తత్వవేత్తల గురించిన ఒక పుస్తకం గురించి మాట్లాడుకున్నాం. అదే ఈ పుస్తకం, తత్వవేత్తలు సిద్ధాంతాలు జీవిత విశేషాలు. ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తూ ఇందులో గోపీచంద్ పరిచయం చేసినటువంటి తత్వవేత్తల అందరి గురించి కాకపోయినా కొంతమంది తత్వవేత్తల గురించి అయినా క్లుప్తంగా చెప్తాను. ఆయనే చాలా క్లుప్తంగా చెప్పాడు. నేను మరింత క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో మీకు పరిచయం చేస్తానని చెప్పాను. సో అందులో భాగంగా ఈరోజు గోపీచంద్ గారు మొట్టమొదటిగా మనకు పరిచయం చేసినటువంటి తత్వవేత్తల్లో మొట్టమొదటిగా మనకు పరిచయం చేసినటువంటి తత్వవేత్త, కమ్యూనిస్టు తత్వవేత్త కార్ల్ మార్క్స్. కమ్యూనిస్టు తత్వవేత్త కార్ల్ మార్క్స్ గురించి, ఆయన కంటే ముందు ఎప్పుడో పుట్టినటువంటి తత్వవేత్తల గురించి కూడా ఈయన రాశాడు. కానీ మొట్టమొదటిగా కార్ల్ మార్క్స్ గురించే ఈయన గోపీచంద్ గారు ప్రస్తావిస్తూ ఆయన ఆ వ్యాసానికి మొట్టమొదటి వాక్యంగా ఏం రాశారంటే, చరిత్ర గమనాన్ని మార్క్స్ మార్చినంతగా మరే తత్వవేత్త మార్చలేదని మనం చెప్పుకోవచ్చు అని మొట్టమొదటి వాక్యాన్ని రాశాడండి. సో దీన్ని బట్టి గోపీచంద్ గారు మార్క్స్ని ఎంత బాగా అభిమానిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు అని. అలాగని సంపూర్ణంగా ఆయన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించినట్టుగా మనకు ఈ వ్యాసంలో కనిపించదు. కొన్ని చోట్ల ఆయన కాంట్రడిక్ట్ అయిన మాట వాస్తవమే. కానీ మార్క్సిజాన్ని ఎలా చూడాలి అనేటటువంటి ఓవరాల్ అబ్జర్వేషన్లో మనకు తెలిసింది ఏమిటయా అంటే, మార్క్సిజం ఒక సైన్స్. నిరంతర చలనశీలమైన ఈ ప్రపంచంలో మార్క్సిజం కూడా మారుతూ ఉంటుంది. అది ఆయన పట్టుకున్నాడు. అదే విషయాన్ని మార్క్స్, ఎంగెల్స్ కూడా చెప్పారు. ఆయా పరిస్థితులకు కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులకు అనుగుణంగా మార్క్సిస్టు సూత్రాలను కూడా అన్వయించుకోవాలని చెప్పి ఎప్పుడో వాళ్ళు చెప్పారన్నమాట. అందుకని మార్క్సిజానికి మరణం లేదు. మార్క్సిజం ఒక రూపంలో మరణించి మరో రూపంలో జన్మిస్తుంది. ఇది మార్క్సిజంలో ఉన్నటువంటి గొప్ప శక్తి. కాబట్టే ఈ రోజున ఎక్కడెక్కడో మార్క్సిజం చచ్చిపోయింది, ఇంకా మార్క్సిజం ఎక్కడది అని అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ బ్రెజిల్, ఎక్కడ ఉరుగ్వే, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఫ్రాన్స్, ఎక్కడ బ్రిటన్, అన్ని చోట్ల లెఫ్ట్ వింగ్ శక్తులు ఎమర్జ్ అవుతున్నాయన్నమాట. కాకపోతే వాళ్ళ పేర్లు వేరు కావచ్చు. డెమోక్రాట్స్ కావచ్చు, సోషలిస్ట్స్ కావచ్చు, కమ్యూనిస్ట్స్ కావచ్చు, మరే రూపంలోనైనా మరే సిద్ధాంతంలోనైనా వాళ్ళు వచ్చిన మార్క్సిజంలో ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏమిటి? మానవీయత. సో మౌలికమైనటువంటి మానవీయ సారం అనేటటువంటిది మారదు కదా. మానవులు ఉన్నంతకాలం ఆ మానవతా దృక్పథం అనేటటువంటిది మారదు కదా. దాని పునాదిగా లేచిందే కాబట్టి మార్క్సిజానికి మరణం లేదు. సో ఇందులో కార్ల్ మార్క్స్ గురించి ఈయన పరిచయం చేస్తూ చాలా గొప్ప మాటలు చెప్పాడు. అలాగే గొప్ప వాళ్ళు ఈ మార్క్సిస్టు తత్వవేత్త కార్ల్ మార్క్స్ గురించి ఏమేం చెప్పారు, ఆ మార్క్సిజంలో ఉన్నటువంటి వైరుధ్యాల గురించి ఎవరు ఎలా స్పందించారు, ఏమిటి అనేటటువంటిది కూడా ఈయన ప్రస్తావించాడు. ఓవరాల్గా మార్క్సిజంలో ఉన్నటువంటి మూల సూత్రాలు ఏమిటి అనేటటువంటిది మనకు పరిచయం చేయడానికి ఈయన ప్రయత్నించారు. అయితే మొట్టమొదటిగా మార్క్స్ ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు అనేది రెండు ముక్కలు మనం చెప్పుకోవాలి కదా. ఇవన్నీ మీకు తెలుసు. మార్క్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఇవన్నీ కొత్త కాదు. గోపీచంద్ చెప్పిన విషయాలు కూడా కొత్త కాకపోవచ్చు. ఇక్కడ మనం గోపీచంద్ చెప్పినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుందాము. మార్క్స్ గురించి వినడమే కానీ చదవడం చాలామంది చేయలేదు. చేసిన పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. పైపైన మార్క్స్ అనగానే ఏమంటే రెండు వర్గాలు, ధనికులు, పేదలు, వాళ్ళ మధ్య ఘర్షణ, పోరాటం, ఇదే గొడవ అని అనుకుంటారు అందరూ అనమాట. సో కాబట్టి
ఆయన గురించి క్లుప్తంగా ఈయన చెప్పాడనమాట. అసలు మార్క్సిజంలో ఏముంది ఏమిటి అనేది. మార్క్స్ 1818లో పుట్టాడండి. జర్మనీలో ఒక యూదు కుటుంబంలో. ఆ తర్వాత ప్రష్యాలో జర్నలిజం వృత్తిలో కొంతకాలం ఉన్నాడు. 43లో ప్యారిస్కి వెళ్ళాడు ప్రవాసిగా. అక్కడికి తరిమివేయబడ్డాడు. అక్కడే ప్రౌడన్ లాంటి ఫ్రెంచ్ సోషలిస్టులతో ఆయనకి చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కూడా పరిచయం అక్కడే కలిగింది. అక్కడి నుంచి ఫ్రాన్స్కి తరిమివేయబడ్డాడు. అటు నుంచి 48లో బ్రసెల్స్ వెళ్ళాడండి. 48లో అక్కడ విప్లవం జరిగే వరకు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడే చాలా అద్భుతమైనటువంటి మార్క్స్ జీవితంలో మలుపు తిప్పినటువంటి ఘటనలు అక్కడ చాలా చోటు చేసుకున్నాయన్నమాట. బ్రసెల్స్లో 47లో అక్కడ కమ్యూనిస్టు కూటమి అనేటటువంటి ఏర్పడడం అనేటటువంటిది, ఆ కూటమి ద్వితీయ మహాసభ జరగడం అనేటటువంటిది జరిగింది. ఆ తరువాత ఆయన లండన్ వెళ్ళిపోయాడండి. లండన్ వెళ్ళిపోయాడు. అక్కడే జీవితాంతం ఉన్నాడు. 30 సంవత్సరాల పాటు తినటానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, భార్యా పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉంటూ కూడా జీవితం అంతా కడ ఊపిరి విడిచే వరకు ఈ మొత్తం మానవాళి యొక్క సంక్షేమం, సమృద్ధి, అభ్యుదయం, ప్రగతి, సమానత మొత్తం ఇదే 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 కళ, ఇదే మహాస్వప్నం. ఈ స్వప్నంలోనే జీవించాడు. కేవలం స్వప్నంలో జీవించలేదు. ఆ స్వప్నాన్ని మానవ జాతి సాకారం చేసుకోవడానికి ఏం చేయాలి అనేటటువంటి తపనతో అహోరాత్రాలు కష్టపడ్డాడు. తన సిద్ధాంతాన్ని రూపొందించడానికి 24 గంటలు కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తోడుగా ఎంగెల్స్ ఉన్నాడు. ఆయనకు ఆర్థిక సహాయం చేసి నిలబెట్టాడు. ఇది క్లుప్తంగా ఆయన జీవితం గురించి. తర్వాత ఆయన మూల సూత్రాల్లో ముఖ్యమైనటువంటివి ఏమిటయా అంటే చారిత్రక భౌతికవాదం, అలాగే గతితార్కిక భౌతికవాదం, ఆర్థికవాదం. ఈ మూడింటిని కూడా చాలా కూలంకషంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి. పైపైన తెలుసుకోవడం కాదు. అయితే మార్క్స్ చెప్పింది ఏమిటయా అంటే, మార్క్స్ని తత్వవేత్తగా ఈయన ఎందుకు అన్నాడు అని అంటే, మార్క్సు తత్వవేత్త, రాజకీయవేత్త, ఆర్థికవేత్త, విప్లవకారుడా ఏమిటి అంటే ఇవన్నీ కలగలిసినటువంటి మానవ జాతి సమున్నతి కోసం ఉద్భవించినటువంటి ఒక మహాశక్తి అని మనం నిర్వచించవచ్చు. అయితే ఈయన చెప్పిన మూల సూత్రాల్లో ముఖ్యంగా తత్వవేత్తలు, అంతకు ముందున్నటువంటి తత్వవేత్తలందరూ ఈ ప్రపంచాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేశారు. ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించారు. వాళ్ళు ఎలా చూశారో అలా చెప్పారు. కానీ తత్వశాస్త్రం అంటే అది కాదు. తత్వశాస్త్రం అంటే ప్రపంచాన్ని మార్చాలి అని చెప్పేసి ఆయన చెప్పి, చారిత్రక భౌతికవాదంలో ఆయన చెప్పింది ఏమిటా అంటే, ఉత్పత్తి చేయడానికి సాధనాలు కొన్ని ఉంటాయి, మనకు తెలుసు కదా. పంట పండించడానికి సాధనాలు, కర్మాగారంలో వస్తువులు సృష్టించడానికి సాధనాలు, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా. ఆ సాధనాలతో పాటు ఉత్పత్తికి అవసరమయ్యేటటువంటి శ్రమ శక్తి, అలాగే ఆ ఉత్పత్తికి పాటించేటటువంటి సంప్రదాయాలు, పని విధానాలు, ఇవన్నీ కలిస్తే ఉత్పత్తి, సాధనాలు, శ్రమశక్తి, సంప్రదాయాలు, పని విధానం ఇవన్నీ కలిస్తే ఉత్పత్తి శక్తులు అవుతాయి. ఈ ఉత్పత్తి శక్తుల ద్వారా ఏర్పడేటటువంటి సంబంధాలే ఉత్పత్తి సంబంధాలు. ఈ సంబంధాల్లో మార్పు అనివార్యంగా ఈ ఉత్పత్తి శక్తులలో మార్పు వల్ల జరిగేటటువంటి ఘర్షణ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఘర్షణ అనివార్యము. ఆ ఘర్షణతోనే శ్రమజీవులకు, శ్రమను దోపిడీ చేసేటటువంటి శక్తులకు మధ్య ఘర్షణ అనేటటువంటిది వస్తుందని ఆయన చెప్పాడు. దాన్నే గతితార్కిక భౌతికవాదంలో ఇంకా బాగా ఆయన విశదీకరించాడు. హెగెల్ లాంటి తత్వవేత్తలందరినీ కూడా కాంట్రడిక్ట్ చేసుకుంటూ మార్క్స్ వచ్చాడనమాట. వాళ్ళు ఎక్కువగా భావవాదానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే, కార్ల్ మార్క్స్ భౌతికవాదానికి ప్రాముఖ్యతనిచ్చాడు. మార్పు, చలనం, వాస్తవికత అనేటటువంటివి సహజ లక్షణాలు. మార్పు, చలనం అనేటటువంటివి వాస్తవికత యొక్క సహజ లక్షణం అన్నమాట. అంటే మార్పు అనేది ప్రపంచంలో, విశ్వంలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఈ విషయం గౌతమ బుద్ధుడు ఏనాడో చెప్పాడు కదా. కానీ ఒక వస్తువులోనే ఉండేటటువంటి
ఈ మార్పు యొక్క ఈ లక్షణం ఉంటుందే, ఈ లక్షణం అనేటటువంటిది కేవలం అది మారుతూ ఉంటుంది. ఆ మార్పుకి కారణం బయట ఎక్కడో లేదు, ఆ వస్తువులోనే ఉంటుంది అని చెప్పి ఈ సమాజంలోనే మార్పుకి దోహదం చేసేటటువంటి చోదక శక్తులు ఉంటాయి. అటు శ్రమ చేసే శక్తులు, ఇటు శ్రమను దోపిడీ చేసే శక్తులు, ఈ రెండింటి మధ్య ఘర్షణ అనేటటువంటిది అనివార్యము. ఎవరో చెబితే వచ్చేది కాదు, ఎవరో బోధించి, ఎవరో మహానుభావులు మహారుషులు నాయనా మీరు పోరాటం చేయండి, మీరు పోరాటం చేయండి అని చెబితే కాదు. కోర్స్ చెప్పాలి, వాళ్ళని నడిపించాలి. పోయేదేమీ లేదు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోయేదేమీ లేదు సంకెళ్ళు తప్ప అని మహానుభావుడు మార్క్స్ చెప్పాడు కదా. సో ఆ విధంగా చెప్పాడు. కానీ మార్పు అనివార్యమైనటువంటి సమాజంలో మార్పుకు దోహదం చేసేటటువంటి శక్తులను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ సిద్ధాంతాలని నెలకొల్పాడు. అది గతి తార్కిక భౌతికవాదం ద్వారా మనకేమిటి అంటే ఈ సామాజిక శక్తుల సంఘర్షణ గురించి, అనివార్యమైనటువంటి సంఘర్షణ గురించి, వస్తువులో మార్పు ఏ విధంగా అనివార్యమై ఉంటుందో ప్రతి వస్తువులో సమాజంలో కూడా మార్పు అలాగే ఉంటుంది అని చెప్పాడనమాట. అలాగే మూడోది ఆర్థిక విధానం. ఇది ఏమిటి? సో ఈ మార్పు ఎందుకు పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అని మన మహాకవి శ్రీశ్రీ అన్నట్టే ఎందుకు ఇట్లాగా ఎలా జరుగుతుంది అంటే ఆర్థిక విధానం. ఆయన 30 సంవత్సరాల కష్టపడి క్యాపిటల్ గ్రంథాన్ని రాశాడు కదా. కమ్యూనిస్టు మేనిఫెస్టో చిన్న పుస్తకం అండి, చిన్న పుస్తకం, అరచేతి మందం అంత ఉంటుంది. ప్రపంచాన్ని తల్లకిందులు చేసింది. చదవండి. మార్క్స్ ఎంగెల్స్ కలిపి సృష్టించినటువంటి అద్భుత కమ్యూనిస్టు ప్రణాళిక. సో ఆ తర్వాత ఆర్థిక విధానం గురించి, ఏ విధంగా సమాజంలో దోపిడీ జరుగుతుంది అనేటటువంటి ఆ విషయాన్ని పరిశోధించడానికి ఆయన జీవితం అంతా ఖర్చు పెట్టాడు. రక్త మాంసాలు ఖర్చు పెట్టాడు, ప్రతి నిమిషాన్ని ఖర్చు పెట్టాడు. భార్య పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోయాడు. వాళ్ళకి తిండి తిప్పలు లేకపోయినా పట్టించుకోలేకపోయాడు. మొత్తం మానవ జాతి కోసం ఆలోచిస్తున్నాడు. కాబట్టి అది చూసుకోవడానికి ఫ్రెడరిక్ ఎంగెల్స్ లాంటి గొప్ప స్నేహితుడు ఆయనకు దొరికాడు. సరే, ఆయన మార్క్స్కు దొరికాడు. మార్క్సు ఎంగెల్స్ మొత్తం ప్రపంచానికి దొరికారు. సో ఎంగెల్స్ మార్క్స్ని నిలబెట్టడం వల్ల మార్క్సిజం అనేటటువంటిది ప్రపంచానికి దొరికింది. ఈ ఆర్థిక విధానంలో ముఖ్యంగా ఏమిటయా అంటే శ్రమజీవులు శ్రమ చేసి ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తారు. కానీ వాళ్ళు ఆ ఉత్పత్తి చేసిన తర్వాత ఆ వస్తువు ఎవరైతే ₹1 పెట్టుబడి పెట్టి ఆ వస్తువుని తయారు చేయడానికి కార్మికుడికి ఇంకో రూపాయి ఇచ్చి ₹10కి అమ్ముకుంటాడే, ఆ ₹8 ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే అదనపు విలువ. ఆ అదనపు విలువ ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కట్లేదు, వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకునేటటువంటి వాళ్ళకి మాత్రమే దక్కుతుంది అని చెప్పి అలా చెప్పబట్టే మైకోవిస్కీ లెనిన్ గురించి వ్యాసం రాస్తూ ఒక దీర్ఘ కావ్యాన్ని రాస్తూ అంటాడు కదా, కాలం గర్భంతో ఉండి విద్యుత్ కిరణాలు ఉక్కును తినేసినట్లు పెట్టుబడిదారి రోజులు నిండిపోయాయి. అప్పుడు కాలం గర్భంతో ఉండి కార్ల్ మార్క్స్ను ప్రసవించింది. పెట్టుబడిదారి దొంగలు కన్నపు దొంగల్ని, అదనపు విలువల కన్నపు దొంగల్ని కన్నంలోనే పట్టుకున్నాడు కార్ల్ మార్క్స్ అని. అది అదనపు విలువలను దోచుకునేటటువంటి దొంగల్ని పట్టుకున్నాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఏ ఆర్థికవేత్త కూడా శ్రమజీవి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఎంత విపులీకరించి చెప్పలేదు. ఈ సిద్ధాంతాల ఆధారంగానే మార్క్సిజం రూపొందింది. ఈ సిద్ధాంతం ఆధారంగానే తొలుత రష్యాలో, తర్వాత చైనాలో, తర్వాత క్యూబాలో ఎక్కడెక్కడో కమ్యూనిస్టు సమాజాలు ఏర్పడ్డాయి. కొన్ని కూలిపోయాయి, కొన్ని నిలిచాయి, కొన్ని కొత్తగా మళ్ళీ వెలుస్తున్నాయి. మార్క్సిజానికి అంతం లేదు. అయితే ఇందులో గోపీచంద్ గారు చివరగా చెప్పినటువంటి మాటలు మనం గుర్తు తెచ్చుకుందాం. మిత్రులారా, ఈ ప్రపంచంలోని జీవకోటి అంతా అనుక్షణం మారుతూ ఉంటుంది అని చెప్పాడు మార్క్స్. అంటే స్థూలంగా ఈ ప్రపంచం అనుక్షణం మారుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మారే ప్రపంచానికి వర్తించే సిద్ధాంతాలు కూడా మారుతూ ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని అవి నిజంగా వ్యాఖ్యానించగలుగుతాయి.
ఎప్పుడో నిర్వచింపబడిన సిద్ధాంతం సర్వకాల సర్వావస్థలకు వర్తిస్తుందనుకోవడం భ్రమ ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది మార్క్సిజానికి కూడా వర్తిస్తుంది. మార్క్సిజం ఎల్లప్పటికీ యథాతథంగా ప్రపంచానికి అర్థం చెప్పడానికి సరిపోతుందని అనుకోవడం మార్క్స్కే అపచారం చేయడం అవుతుంది. ఎందుకంటే మార్క్సే చెప్పాడు, తాము చెప్పినటువంటి ఈ సిద్ధాంతం సైన్స్ లాగే మీరు దీన్ని అప్లై చేసుకోవాలని. తన్ను శంకించమని ప్రశ్నించమని మార్క్సిజమే మనకు బోధిస్తుంది. గోపీచంద్ చెప్పినటువంటి మాటలు చెప్తున్నా ఈ వ్యాసం చివరిలో. తన్ను శంకించమని ప్రశ్నించమని మార్క్సిజమే మనకు బోధిస్తుంది. ఇది మార్క్సిజం గొప్పతనం. ఇది మార్క్సిజం గొప్పతనం అన్నమాట. అందుకనే ఈరోజు అమెరికా లాంటి అగ్రరాజ్యం, ఒక సామ్రాజ్యవాద దేశంలో అత్యంత సంపన్నవంతమైనటువంటి నగరానికి మేయర్గా ఒక మార్క్సిస్టు మేధావి యువకుడు ఆవిర్భవించాడు. సమాజం మారుతూ ఉంది. సమాజం మారుతూ ఉన్నప్పుడు మార్క్సిజం కూడా మారుతూ ఉంటుంది. కొత్త బట్టలు వేసుకొని కొత్త రూపంలో మార్క్సిజం మళ్ళీ తలెత్తుతూ ఉంటుంది. అందుకనే మార్క్స్కి మరణం లేదు, మార్క్సిజానికి మరణం లేదు, అది రూపం మార్చుకుంటుంది. గోపీచంద్ గారు మనకి పరిచయం చేసిన ఈ తత్వవేత్తలలో మొదటిగా మనం మార్క్స్ని అందుకే ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం. గోపీచంద్ గారు కూడా మార్క్స్నే మొదటిగా పరిచయం చేశాడు. ఇది మిత్రులారా, మార్క్సిజానికి మరణం లేదు అనే మాటతో మనం ఈ వీడియో ముగిద్దాం. తర్వాత ముఖ్యమైనటువంటి నేను సెలెక్ట్ చేసుకున్న తత్వవేత్తల గురించి ఇంతకంటే క్లుప్తంగా మీకు పరిచయం చేస్తాను. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే అలకనంద వారు ఈ పుస్తకాన్ని వేశారు. డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ కూడా ఇస్తాను. పుస్తకం దొరికితే అందుబాటులో ఉంటే తెప్పించుకొని తప్పనిసరిగా చదవండి. చివరిగా ఒకటే మాట, చాలా క్లుప్తంగా కొండను అద్దంలో చూపించే ప్రయత్నమే ఇది. సముద్రంలో కొన్ని నీటి బొట్లను పరిచయం చేసే విధానమే కానీ మొత్తంగా తెలుసుకునేటటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. మీ ఆసక్తి, మీ అనురక్తి, ఇవన్నీ కూడా మీ శ్రద్ధ, మీ భక్తి వీటి పట్ల, తత్వశాస్త్రం పట్ల ఎంత ఉంటుందో అంతవరకు మీరు ముందుకు వెళ్ళి ఆ పుస్తకాలను సేకరించి చదువుకుంటారు. మరొకసారి మొన్న చెప్పినట్టుగా చెప్తున్నా, తత్వశాస్త్రము, సాహిత్యము, చరిత్ర ఈ మూడింటిని నిత్యం ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు స్థితప్రజ్ఞులుగా ఉంటారు. మర్చిపోకండి. థ్యాంక్ యూ.